ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రైతులు ప్రజల పాలిట ఊరితాలుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపారు. అంబానీ ఆదాయానికి దోచిపెట్టే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. యూరోప్ ఛార్జీలు 15,000 వెంటనే రద్దు చేయాలి. యూరోప్ ఛార్జీలు 15,000 వెంటనే రద్దు చేయాలి. పోరాడి తీరుతాం. పోరాట మార్గం పోరాడి తీరుతాం. పోరాట మార్గం పోరాట మార్గం సంపాదించుకోవటానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకోసమే రద్దు చేయాలి. రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి. అంబానీ ఆదాయానికి పెట్టాక స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. ప్రజలమే మాపొద్దు. రద్దు చేయాలి. రద్దు చేయాలి. పోరాట మార్గం రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ కూడా వామపక్షాల ఆధ్వర్యంలోన ఇవాళ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి ప్రసారం చేసినాడు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరెవరో ట్రూ అప్ ఛార్జీలు కట్టొద్దు, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి, తెలుగుదేశం కూటమి ఈ రోజేమో మొత్తం అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టి ఈవేళ ఇచ్చేసి ఈవేళ ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎట్లాంటివి చేస్తే సహించేది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా సామాన్య ప్రజానీకమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, రెండో వైపున విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడంతో ప్రజల జీవనం కష్టంగా ఉంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితి ఈవేళ దాపురించింది. అందుకోసం ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఎవరి కోసం మీరు పెడతారని మేము ఇవాళ ప్రశ్నిస్తాం. స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. ఇవాళ అంబానీ ఆదాయాల కోసం ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. 13,000 రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ అయితే సుమారుగా 96 నెలల పాటు వినియోగదారులను వసూలు చేయడానికి ఇవాళ మీరు ప్లాన్లు వేస్తారా? ఇవాళ ఎవరి కోసం ఇవి కడతారు, ఎందుకు పెస్తాను? అవసరం లేనివన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ల ప్రయోజనం కోసం ప్రజల్ని ఇవాళ బలి చేస్తారు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.